శ్యామల గారు, కంసాలి వచ్చి గుడి దగ్గరే అమ్మోరి సమక్షంలో మంగళసూత్రాలు తయారు చేస్తాడు. వాటికి పూజ జరిపించి ఆ మంగళసూత్రాలని పెళ్లి కూతుళ్ళకి మాంగల్య ధారణ జరిపిస్తే వారి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. అందుకే మనమందరం రేపు గుడికి వెళదాం. భవానీని, సేనుని తప్పకుండా గుడికి తీసుకురండి. నిత్యం తాంత్రిక శక్తులు అవపోసన పట్టే నీకు ఆ గుడిలో అడుగు పెట్టే అవకాశం లేదు రంగా. చాలా సంతోషమమ్మా. కానీ మేమంతా ఎందుకో మీ కుటుంబం వెళ్తే బావుంటుంది కదా. శ్యామల గారు, నేను మీకు ముందే చెప్పాను కదా, ఐశ్వర్యకి జరిగే ప్రతి వేడుక భవానీకి కూడా జరగాలి. ఊరందరి ముందు మాటిచ్చాను, నా కూతురుతో సమానంగా భవానీకి పెళ్లి చేస్తాను అని. నేనా మాట తప్పనండి. మీది చాలా గొప్ప మనసమ్మా. మీరు చెప్పిన మాటల్ని చేతల్లో కూడా చూపిస్తున్నారు. మీలాంటి వారి చేతుల మీదుగా మా అమ్మాయి పెళ్లి జరగడం మా పూర్వజన్మ సుకృతం. మేం కాదనం, తప్పకుండా వస్తాం. వస్తామండి. పదమ్మా. భవానీ రా. ఏంటల్లుడు నువ్వు చెప్పేది నిజమా? అల్లుడు, నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను కదా, ఆ భవానీని మనం ఏమీ చేయలేం. ఎందుకంటే అమ్మోరు తల్లి భవానీని కంటికి రెప్పలా కాపాడుతోంది. ఆ రోజు నా కళ్ళతో చూశాను అల్లుడు. చనిపోయింది అనుకున్న మనిషిని ఒక చెయ్యి ఆకారం బయటకు తీసుకుని వచ్చింది. బావిలోని నీళ్లు అలా చెయ్యలే మారడం అనేది అమ్మోరు మహిమ కాకపోతే ఇంకేంటల్లుడు? నా మాట వినల్లుడు, మనం వెళ్ళిపోదాం. నువ్వు ఎంత శక్తివంతుడివైనా దైవశక్తి ముందు నిలబడటం నీ తరం కాదు. నా శక్తి గురించి నాకు తెలుసు. ఆ భవానీని ఎలా లొంగ తీసుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. ఈ పెళ్లి జరిగిందంటే భవానీ మన చేతికి చిక్కినట్టే. కానీ ఇంకో చిక్కొచ్చి పడింది మామా. ఏంటల్లుడు అది? రేపు గుడిలో మంగళసూత్రం చేయిస్తున్నారు. నన్ను గుడికి రమ్మన్నారు. నువ్వు గుడికి ఎలా వెళ్తావు అల్లుడు? నీకు లోపలికి వెళ్ళే శక్తి లేదు కదా. అదే ఆలోచిస్తున్నాను. కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ ఉండాలంట. రేపు నేను లోపలికి వెళ్ళకపోతే లేనిపోని అనుమానాలు మొదలవుతాయి. కానీ గుడిలోకి వెళ్తే ప్రమాదం ముంచుకొస్తుంది అల్లుడు. గడప దాటి కాలు కూడా లోపలికి పెట్టలేవు. మరెలా? నా మాట వినాలడు. అమ్మోరుతో ఆటలొద్దు.
నేను అనుకున్న దానికోసం అమ్మోరుతో కాదు, ఎవరితో అయినా పోరాడతాను. రేపొక్కరోజు గడిస్తే మిగతావన్నీ సవ్యంగా జరుగుతాయి మామా. మీరు వచ్చారా? అయితే మేమే ఆలస్యం అన్నమాట. అదేం లేదండి. అవును, భవానీ వచ్చింది కానీ సీను ఏంటి ఇంకా రాలేదు? తను కూడా వచ్చేస్తానన్నాడు, ఇంకా రాకపోవడం ఏంటి? అమ్మా, అదిగో వచ్చాడు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం ఆచారి గారు. తాళిబొట్లు చేయడానికి ఏర్పాట్లు చేశారా? లోపల అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. నేను వెళ్ళి మంగళసూత్రాలు పని చూస్తాను, మీరు లోపలికి వచ్చేయండి. నేను వెళ్తానమ్మా. పదండమ్మా. అమ్మా, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అరే, అదేంటి ఇక్కడి దాకా వచ్చి రానంటావేంటి? అంటే నాకు కొంచెం పనుందమ్మా, అది చూసుకొని 10 నిమిషాల్లో వచ్చేస్తాను. పూజ పెట్టుకుని ఇప్పుడు పనేంటి? ఎక్కువసేపు ఉండదులే, మహా అంటే ఒక అరగంట పని, ఆ తర్వాత వెళ్ళొచ్చులే. అది కాదండి, నిజంగానే మా వాడికి పనుంది. తర్వాత వెళ్ళొచ్చని చెప్తుంటే వినరేంటి? అనుకున్న సమయానికి పూజ జరగకపోతే మా వదిన ఊరుకోదు సీను. ఏదైనా ఉంటే తర్వాత చూసుకో, ముందు లోపలికి పదా. పదండి, లోపలికి వెళ్దాం. తప్పదల్లుడు, ప్రయత్నిద్దాం. అల్లుడు, దెబ్బలు ఎంత తగలేదుగా? ఏమైంది? ఎందుకు అలా పడ్డావు? అది ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి, తూలి పడ్డాను. అదేంటి, ఇందాకటి దాకా బానే ఉన్నావుగా, ఉన్నట్టుండి ఇప్పుడు ఎలా అయింది? అంటే వారం రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదు, అందుకే ఇలా. సర్లే, పూజ అయిపోయాక ఇంటికి వెళ్ళి నిద్రపోదు గాని. రాసీను, ఆలస్యం అవుతుంది.
ఏంటి మళ్ళీ ఇలా అయింది? నా వల్ల కావట్లేదండి. చాలా నీరసంగా ఉంది. కాలు కూడా పట్టేసింది. కాలు పట్టిందా? అవునండి, రాత్రి కాలు నొప్పిగా ఉంది అన్నాడు. ఇందాక కింద పడినప్పుడు కాలు పట్టేసింది బాబు. అవునండి, కాలు కదల్చలేకపోతున్నాను. సరే, అతనికి కాలంత నొప్పిగా ఉంటుందంటున్నాడు కదా, వదిలేండి. అది కాదమ్మా, పూజకి ఇద్దరూ ఉండాలి కదా. దాందేముందండి, నాన్నగారిని అడిగితే దానికేదో ప్రత్యామ్నాయం ఉంటుంది, అది చేసుకోవచ్చు. పాపం అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? సరే, మనం వెళ్దాం పదండి. మావా, దొరికిపోయానంటావా? ఏమో అల్లుడు, ఇక ముందే చెప్పాను కదా. కానీ రాహుల్ బాబుని చూస్తుంటే అనుమానం వచ్చిందేమో అనిపిస్తోంది. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంక్షోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జ బ్రహ్మాండ మండల చంపకాశోక. నమస్కారం అండి. ఇవ్వండి, ఇలా ఇవ్వండి. క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపురమజ్జ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ గురువిందమణి శ్రేణీ కనత్ కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాళి వెంకస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభా మృగనాభివిశేషక వదన స్మరమాంగళ్య భూతోరణ చిల్లిక. అల్లుడు, ఇప్పుడు నువ్వు గుడిలోకి వెళ్ళకపోతే వాళ్ళకి అనుమానం వస్తుందేమో. ఏం చేయమంటావు మావా? ఎంత ప్రయత్నించినా ఆ శక్తి నన్ను ఆపుతూనే ఉంది. లోపలికి వెళ్ళలేకపోతున్నాను. అందుకే చెప్పాను కదా అల్లుడు, అమ్మోరు శక్తి ముందు నీ శక్తి పనిచేయదు అని. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామంటే నువ్వు వెళ్ళలేదు. అలా పారిపోయే కంటే చచ్చిపోవడం చాలా మంచిది మావా. అలా అనకల్లుడు, ముందు ఈ గండ నుంచి ఎలా బయటపడాలో దాని గురించి ఆలోచించు. లక్ష్మీ పరీవాహ చలన్ మీనా ఫులోచన నవచంపక పుష్పాభనాస దండ విరాజితా తారా కాంతి తిరస్కారీ నాసా భరణ భాసుర. అమ్మగారు, తాళిబొట్టు సిద్ధం చేశారు. మనోహర తాటం కైగొళీ భూత. అవి అమ్మవారి దగ్గర పెట్టండి. అలా కాదమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ ఉండాలి. వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారికి అందించాలి. ఈ జంట ఉన్నారు, మరి రెండో జంట ఎవరమ్మా? పెళ్లి కొడుకు రాలేదా? పెళ్లి కొడుకు లోపలికి రాలేక బయటే ఆగిపోయాడు. అతనికి కాలు పట్టేసిందంట, రావడానికి వీల్లేదు. అలా అంటే ఎలా అమ్మా? తాళిబొట్టు పూజ చేయించడానికి పెళ్లి కొడుకు కూడా ఉండాలి. అసలు తాళిబొట్టు చేయించేదే పెళ్లి కొడుకైతే అబ్బాయి లేకుండా ఎలా? మరెలా పంతులు గారు? అతను నడవలేకపోతున్నాడు. ఏదో రకంగా తీసుకుంటండమ్మా, మా పని పూర్తి అయిపోతుంది. ఇద్దరూ కలిసి వస్తే ఈ తాళిబొట్లు అప్పగిస్తాను. అమ్మా, నేను వెళ్ళి సేనుని తీసుకొస్తాను. అమ్మా, ఇద్దరు వధువులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిరండి. అలాగే పంతులు గారు. అమ్మా భవానీ, ఐశ్వర్య ఇద్దరూ వెళ్ళండమ్మా. కావేరి, నువ్వు వెళ్ళమ్మా. అలాగే అండి. అల్లుడు,
ఆ రాహుల్ గడు వస్తున్నాడు. సీను, నువ్వు ఇక్కడున్నావా? లోపలికి వెళ్దాం పద. అక్కడ అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. నాకు కాలు బాగా నొప్పిగా ఉంది రాహుల్ బాబు. నొప్పిగా ఉందని ఇక్కడే కూర్చుంటే ఎలా? లోపల నువ్వు వస్తే గాని పూజ జరిపించలేమంటున్నారు. తాళిబొట్లు కూడా రెడీ అయిపోయాయి. నువ్వు రావాలి సీను. అయ్యా అది ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అది కాదు బాబు, పాపం తను నిలబడలేకపోతున్నాడు కదా. ఈసారికి ఆ పూజతో చేయించుకుని మీరే బయటకు వచ్చేయండి. అదెలా కుదురుతుందండి? సరే, నిలబడలేను అంటున్నావు కదా, ఇక్కడే ఉండు, వస్తా. ఇదేంటల్లుడు, వీడు అస్సలు వదిలిపెట్టేలేడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోడేంటి? వీడి వల్ల దొరికిపోయేలా ఉన్నామ్మా. అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అదేంటి బాబు, ఇదెందుకు తెచ్చారు? నువ్వు నడవలేనంటున్నావు కదా, అందుకే వీల్ చైర్ తెచ్చాను. నువ్వు కూర్చో, నేను తీసుకెళ్తాను. అది కాదు బాబు. కూర్చో సీను, లేట్ అవుతోంది. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. అది కాదు. నువ్వులే, మెల్లిగా కూర్చో. నా కర్మ కాకపోతే ఇది నాతో కలిసి నడవడం ఏంటి? నా పక్కన నిలబడే అర్హత కూడా లేని దాన్ని తెచ్చి నాతో పాటు సమానంగా అన్నీ చేస్తున్నారు. రేపు మెహందీ ఫంక్షన్ నా ఫ్రెండ్స్తో గ్రాండ్గా చేసుకోవాలి అనుకున్నాను. ఇక్కడ కూడా ఇది నా పక్కనే ఉంటుంది. ఎలాగైనా దీని పీడ వదిలించుకోవాలి. వస్తే భవానీ, చెప్తానే నీ సంగతే.
భవానీ అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు దక్కాయి. మీ మనసులో అనుకున్నవన్నీ నెరవేరుతాయి.